దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు క్రమం తప్పుకుంటూ ఉంటుంది. మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. అది ఆకాశవర్ష జలము త్రాగును, అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవత దేవుడు కనాన్ దేశాన్ని గురించి, కనాన్ దేశంలో ప్రవేశించబోతున్న ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు తెలియజేస్తున్న మాటలవి. ఆ దేశాన్ని గురించి చాలా చక్కటి మాటలు రాయబడ్డాయి. ఆ ముందు వచ్చిన మనం చూసినట్లయితే కనాన్ దేశం గురించి మాట్లాడుతూ అది పాలు తేనెలు ప్రవహించే దేశమని, కొండలు లోయలు గల దేశమని, ఆకాశ వర్షజలము త్రాగు దేశమని, యెహోవా కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉండు దేశమని, యెహోవా లక్ష్యపెట్టు దేశమని ఆ దేశానికి మరి పేరు పెట్టడం జరిగింది. కొండలు లోయలు గల దేశంగా ఆ దేశాన్ని పిలవడం జరుగుతుంది. అంటే కొండలు లాంటి అనుభవాలు, లోయ లాంటి అనుభవాలు గుండా మీరు ప్రయాణించబోతున్నారు. కాబట్టి అలా ప్రయాణం చేస్తున్నప్పుడు, అలాంటి పరిస్థితులు మీకు ఎదురవుతున్నప్పుడు వాటిని మీరు ఎదుర్కొని ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కూడా నడిపించబడాలని అనే ఉద్దేశంతో దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒక విషయం మనం గమనించాలి. కొండలు లోయలు ఉన్నప్పుడు దేవునికి మరింత సమీపంగా, మరింత దగ్గరగా మనం జీవించగలం. చదువునైనా పల్లెనైనా భూముల్లో ఉన్నప్పుడు జీవితం అలా సాఫీగా వెళ్ళిపోతుంది. కానీ కొండలు లోయలు అలాంటి అనుభవాలు మనకు ఎదురవుతున్నప్పుడు దేవునికి మరింత సమీపంగా, దేవునికి మరింత దగ్గరగా మనం జీవించగలం. చాలామంది జీవితాల్లో ఎలా ఉన్నాయంటే, నా జీవితం అంతా చదునైన భూమిగా, పల్లెనైన భూమిగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ అలాంటి అనుభవాల్లో జీవించిన వాళ్ళు దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోలేరు. కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడే పరిస్థితి వారి జీవితంలో ఉండదు. కానీ కొండల లాంటి లోయల లాంటి అనుభవాలు గుండా ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వారు ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలు గుండా నడిపించబడతారు. విషయాన్ని మీరు గమనించి వస్తుందిగా ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. చదవబడిన వాక్య భాగాలు మనం గమనించినప్పుడు అది ఆకాశ వర్షజలము త్రాగును అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు ఎప్పుడు పొందుకుంటుంది అనే విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అయితే దీని వెనుక ఒక కండిషన్ ఉంది. అదేంటంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించినట్లయితే, ఆయన ఆజ్ఞలు ఎల్లప్పుడూ గైకొని నడుచుకున్నట్లయితే, ఇదిగో ఇలాంటి ఉన్నతమైన అనుభవాలు గుండా నడిపిస్తానని దేవుడు సెలవిస్తామన్నాడు. అది ఆకాశ వర్షజలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము అని అంటున్నాడు. అంటే దేవుడు మన పట్ల లక్ష్యమించే దేవుడు, ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి పరిస్థితిలో మనల్ని లక్ష్యపెట్టే దేవుడు ఆయన. ఈరోజు తల్లిదండ్రులు అయితేనేమి, స్నేహితులు అయితేనేమి కొంతవరకు మాత్రం మన లక్ష్య పెడతారు. జీవితకాలం అంతా మన లక్ష్య పెట్టేవారు ఎవరు ఉండరు. కానీ మన పరలోకపు తండ్రి మనల్ని లక్ష్యపెట్టే దేవుడుగా ఉన్నాడు. ఇది ఎంత గొప్ప అనుభవం. ఎవరు మనల్ని పట్టించుకున్నా పట్టించకపోయినా, ఎవరు మనల్ని గమనించలేకపోయినా, మన అవసరతులేమి, మన అక్కర్లెత్తనేమి, ప్రతి విషయంలో మనల్ని
ఎప్పుడు ఏం కావాలో వాటన్నిటినీ సమకూర్చి జరిగించేవాడు మన దేవుడు. అందుకోసమే నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టి దేశము అంటున్నాడు. మన పట్ల లక్ష్యమించే దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు, కానీ నీ దేవుడిని యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఉండును. ఎప్పుడు ఉంటుందంటే దాని మీద ఉండునంటే ఎల్లప్పుడూ దాని మీద ఉండును అంటున్నాడు. ఎంత గొప్ప ఆత్మీయ అనుభవం అది. ఎల్లప్పుడూ ఉంటుందంట. అంటే మన పట్ల అంత కేర్ తీసుకునే దేవుడు మన దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో నన్ను ఎవరు పట్టించుకుని లేరు, నన్ను లక్ష్య పెట్టేవారు ఎవరు లేరు, నా అవసరతలు కానీ నా అక్కర్లు కానీ తీర్చేవారు ఎవరు లేరు అని నువ్వు బాధపడుతున్నావా? నా కొండలాంటి లోయలాంటి సమస్యలు కూడా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నన్ను ఆదుకునేవారు ఎవరు లేరా అని అనుకుంటున్నావా? నిన్ను ఆదుకునేవాడు, నిన్ను లక్ష్య పెట్టేవాడు, నీ సమస్య నుంచి విడిపించేవాడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నీ మీద తన దృష్టి నుంచి నీ ప్రతికూలతల్లో ఆదుకునే దేవుడు నీకున్నాడనే విషయాన్ని ఇదేనన్నా నీకు దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తామన్నాను. ఎందుకోసమేనంటే ఆయన మనం ప్రేమించే దేవుడు. ఆయన మన పట్ల కృప చూపించే దేవుడు. ఆయన మన పట్ల ఉన్నతమైన ఆలోచన కలిగిన దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో మాత్రమే ఉండిపోకుండా ఆ స్థితి నుంచి ఉన్నతమైన అనుభవానికి నేను నడిపించాలని ఆశపడుతున్నాడు ఆయన. సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కనులు ఎల్లప్పుడూ దాని మీద ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆయన కనుదృష్టి మన మీద ఉంటే ఇంక మనకు భయం ఏంటి? మన లక్ష్య పెట్టే దేవుడు ఆయన. మన పట్ల కృప చూపించే దేవుడు ఆయన. మనల్ని కేర్ తీసుకునే దేవుడు ఆయన. ప్రతి అవసరతను ప్రతి అక్కర్ను ఆకాశ వర్షజలంలాగా ఆయన సమృద్ధి దీవులతో నింపే దేవుడు మన దేవుడు. కాబట్టి సంపూర్ణంగా ప్రభువు మీద ఆధారపడదాం. మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. తద్వారా ఉన్నతమైన ఆత్మీయ అనుభవం నడిపించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఆకాశ వర్షజలంతో నింపే దేవుడు అని, మీరు మా పట్ల లక్ష్మించే దేవుడు అని, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ కనుదృష్టి మా మీద ఉంచే దేవుడు అని, కొండలాంటి లోయలాంటి అనుభవాలు గుండా మేము ప్రయాణం చేస్తున్నప్పుడు ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవాలు గుండా మమ్మల్ని నడిపించి మీకు మహిమకరంగా జీవించడానికి మా జీవితంలో కృప చూపుతాను అని ఇదేనన్నా మాకు వాగ్దానం చేస్తావు ప్రభువా. ఈ మాటలు నెరవేర్పు మా జీవితంలో జరిగించి మా జీవితం ద్వారా మీరు మహిమ పొందమని, ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో ఎలాంటి కొండలాంటి లోయలాంటి అనుభవాలు కూడా ప్రయాణం చేస్తున్నారో వాటన్నిటి నుంచి విడిపించి ప్రభువా, మీ కనుదృష్టి నిత్యము వారికి తోడుగుండి మీ లక్ష్యం వారి పట్ల ఉంచి వారి ప్రతి అవసరత నుంచి ప్రతి అక్కర్త నుంచి ప్రభువా వారిని విడుదల చేసి వారి ప్రతి అవసరతను మీరు తీర్చి మీరు మహిమ పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ మీద ఉంచట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.